బంగారుపాళ్యం ఒక గంట 2 గంటల క్రితం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కు చేరుకోవటం కష్టతరమైన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆయన చూడడానికి, అలాగే మామిడి రైతులు ఏ రకమైన కష్టాలు పడుతున్నారో ఆయనకి చెప్పడానికి వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో సహా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలకై గళం విప్పిన ఎవ్రీ టైం ప్రతిసారి కూడా ఇదే దృశ్యాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. అదే దృశ్యం ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసు వలయాలను, ఆంక్షలను ఎదుర్కొని ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దృశ్యాలు. ఒక్కసారి మార్కెట్ యార్డ్కి వెళ్దాం. అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ సురేంద్ర వివరిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? సో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. అరే, జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన మీద పోలీసులు పూర్తిగా ఆంక్షలు పెట్టారు. ఆయన 11 గంటలకి ప్రాంతంలో ఇక్కడ బంగారుపాళ్యంలో ల్యాండ్ అయితే అక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూర ప్రయాణానికి దాదాపు 2 గంటల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి రక్షణగా నిలిచారు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇక్కడికి వస్తున్నారు. రైతుల సమస్యల మీద ఒక స్పష్టమైన నిర్ణయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తోతాపురి కాయలు కానీ ఇతర అన్ని పంటలకు, వ్యవసాయ పంటలన్నింటికి కూడా మద్దతు ధర లభించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకి కూడా మద్దతు ధర రాలేదు. అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. అటు పొగాకు కానీ, మిర్చి కానీ, ఇతర అన్ని పంటల మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే స్పందిస్తారో అప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది, మేము మద్దతు ధర ఇస్తామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కూడా చిత్తూరులో బంగారుపాళ్యం ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న నేపథ్యంలో మేము మద్దతు ధర ఇస్తున్నాం, 12 రూపాయలు ఇస్తున్నామంటూ ప్రకటన చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసుల చేత విశ్వ ప్రయత్నాలు అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు పార్టీకి సంబంధించిన నేతలు, రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు, అరెస్టులు చేస్తున్నారు, చివరికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఇక్కడ ఎస్పీఏ జగన్మోహన్ రెడ్డి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు కారులో దిగొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? మాకు గత 2-3 రోజుల నుంచి ఫోన్లు చేయడము, నోటీసులు ఇవ్వడము, బెదిరించడము, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పడము, రైతుల్ని ఎక్కడికక్కడ అసలు వాలంటరీగా వచ్చే రైతులను కట్టడి చేయడము, చుట్టూ ఈ బంగారుపాళ్యం చుట్టూ బారికేడ్స్ పెట్టి విపరీతమైన పోలీసులను పెట్టి అసలు రైతు అనేవాడు వాలంటరీగా వచ్చేవాళ్ళు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు కూడా రైతు అనే అతను వెహికల్ పెట్టేసి నడుచుకుంటా వచ్చి ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారంటే ఈరోజు ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏందనేది మీకు భూతద్దంలో చూపించినట్లుంది సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అసలు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నది యావరేజ్గా 25 రూపాయలు, 22 రూపాయల నుంచి 25 రూపాయలు ఉంది సార్ యావరేజ్గా తీసుకుంటేనే. ఈరోజు 2 రూపాయలకు అమ్ముకుంటా ఉంటే 1.5 రూపాయలు కోసే కూలి కూడా రాని పరిస్థితికి తెచ్చేస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి వస్తారనే లోపల ఈరోజు మార్కెట్లోనే ఇక్కడ ఇంకా రేటు పెంచడము, అలా చేయడము. అసలు గత 3-4 రోజులుగా మార్కెట్ కాయలు రాకుండా కూడా చేస్తున్నారు. రైతులు అనేవాడిని వస్తే బెదిరిస్తూ ఉన్నారు, మీ రైతులు వస్తే మీకు టోకన్లు ఇవ్వము, మీరు వచ్చి అసలు రైతు అనేవాడికి ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంతమంది రైతులు వచ్చారు సార్ ఈవేళ? వాలంటరీగా వచ్చారు. వాళ్ళేమో లేనిపోని ఇది చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే ఇదే సార్, 5 ఏళ్ళు ఏం చూసాము. అదే రైతు నష్టపోయి ఎంత కష్టమో ఆ రైతు విషయం తెలుసు సార్. సంవత్సరం పండించిన పంటని ఈరోజు ₹2-2 రూపాయలకు అమ్ముకోలేకుండా కోసే కూలి కూడా రాని పరిస్థితుల్లో, అతనికి ఇబ్బందికర పరిస్థితుల్లో మామిడి చెట్లు కోసే పరిస్థితికి వస్తే ఆ రైతు కోసిన దానికి కూడా పెనాల్టీ 12,000 రూపాయలు, 20,000 రూపాయలు అటవీ శాఖ నుంచి పంపిస్తూ ఉంటే ఆ కూటమి నేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఈ కూటమి అనేది అర్థమవుతుంది సార్. రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు సార్. దీన్ని ఎలాగైనా కాబట్టి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి కింద దిగి ఒక పరామర్శించేదానికి కింద దిగితే ఒక ఎస్పీ అలో చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దిగి పాదయాత్రగా వస్తే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా ఉందంటే సార్, విపరీతమైన ఆంక్షలు, ఎటువంటి ఇబ్బందులు మీకు తెలియదు. ఒక వెహికల్ని అలో చేయలేదు, ఎటువంటి సౌకర్యాలు ఏ విధంగానూ మాకు ఇబ్బంది పెట్టినా రైతులు అనేవాళ్ళు ఎలా వచ్చారో మీకే తెలుసు సార్. ఇది సార్ ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత, రైతు వ్యతిరేకత అనేది తెలుస్తాను సార్. సార్, అంటే ఇదే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి మీరు గతంలో చైర్మన్గా పనిచేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏ వెహికల్ ఇక్కడ ఎలా చేయము, అసలు ఇక్కడ మార్కెట్లో కొనుగోళ్లు జరగవు అంటూ కూడా అధికారులు ప్రకటిస్తున్నారు, రైతులు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఈ గడిచిన 4 సంవత్సరాల్లో నేను మార్కెట్ కమిటీగా చైర్మన్గా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు, దానికి ముందు కాలం గడిచిన 4 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మంచి రేట్లు అందించినాము.
మంచి ప్రభుత్వం మంచి సపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు కానీ 30 నుంచి 40 రూపాయలు కూడా అమ్మిన రోజులుంది, 70 రూపాయలు అమ్మిన రోజులుంది. ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిన పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం ఇప్పుడైనా మద్దతు ధర ఏదో ప్రకటించినాం, 4 రూపాయలు మేము ఇస్తాం, 8 రూపాయలు కొనమన్నామని, 12 రూపాయలు ఇస్తామంటే అది కూడా లేకుండా 2 రూపాయలు 3 రూపాయలు, ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే 1.5 రూపాయకి ఇస్తావా 2.5 రూపాయకి ఇస్తావా అంటున్నారు. బంగారుపాలెం టోటల్గా ఈ జిల్లాలోని బంగారుపాలెం మార్కెట్ యార్డు లాస్ట్ వరకు జరుగుతుంది. అంటే ఇంకా ఒక నెల రోజులు కాయలు వస్తుంది. ఇంతవరకు ఏం సగం కాయలే రాలేదు. కానీ కాయలు తోలడానికి కోసేదానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా రైతులు విలువెళ్ళబోతూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. మన ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే టోకన్ కోసం పడిగాపులు కాసుకోవాలా, లేదు టోకన్ ఇచ్చేసిన తర్వాత ట్రాక్టర్ తీసుకెళ్ళిపోతే అక్కడే 4 రోజులు 5 రోజులు రైతు అనేవాడికి అన్నం లేక ఎవరో తెచ్చిస్తే తిని రోడ్ల మీద పడుకొని అవస్థపడే రోజులు. అరే వద్దు మనకు ఈ కాయలు ఏమైనా అయిపోతే కూడా పర్వాలేదనే టైప్లో ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితి జరిగింది. అదే మన జగనన్న సీఎం ఎక్స్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, న్యాయం చేస్తారని ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి ఒక ఎక్స్ ముఖ్యమంత్రి వచ్చి సమస్యని ఎక్స్పోజ్ చేస్తే కానీ పట్టించుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందనుకుంటారు. అవును, ఆయన వస్తే కానీ ఇప్పుడు ఆయన వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు 7 రూపాయలు ఈ మార్కెట్లోనే 7 రూపాయలు పెట్టినారు. నిన్న మొన్న వరకు 7 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు 4 రూపాయలు దాఖలాలే లేదు. ఆయన వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు 7 రూపాయలు పెట్టినారు. పెంచితే ఇంకా సంతోషం, పెంచాలి, రైతులు బాగుండాలని కోరుకుంటున్నాం. కనీసం మీరు చెప్పిన మద్దతు ధర అయినా కనీసం ఇప్పించండి అని పడిగాపులు కాస్తున్నారు జనాలు. కానీ ఫ్యాక్టరీల దగ్గర కానీ ఎక్కడ పోయినా కూడా లోడ్లు తీసుకునే పర్మిట్ ఇచ్చి 1 వారం రోజులు అన్లోడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇటు వేలూరు రోడ్లో మొత్తం నిలిచిపోయింది, బంగారుపల్లి రోడ్లో నిలిచిపోయింది. చాలా అవస్థలు పడుతున్నారు రైతు అనేవాడు కింద పడిపోయినాడు ఈ ప్రభుత్వం. తెలంగాణ అదే తమిళనాడు అదేవిధంగా కర్ణాటక ఈ 2 రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మద్దతు ధర ఉంది అనేది చంద్రబాబు చెప్తున్నారు. ఇతర పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న ఆంధ్రప్రదేశ్లోనే మేము ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి మీరేం చెప్తారు? ఈ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన బంగారుపాలెం మండలానికి బంగారుపాలెం విలేజానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు రైతులు కష్టపడుతుంటే ఎంత ఘోరంగా ఉండదంటే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రాల్లో 16 రూపాయలు కేజీ ఇచ్చి కొంటా ఉన్నారు. 16 రూపాయలు గవర్నమెంట్ ఎంత యాక్షన్ తీసుకుంటా ఉంది, నిజంగా కూడా వాళ్ళ ప్రజల మీద గవర్నమెంట్ ఎంత శ్రద్ధగా ఉంది అనేది పక్క రాష్ట్రాల్లో చూస్తే నేర్చుకోమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. అదేవిధంగా మనకు ఇచ్చేసినాము అనేసి ఊరికనే మార్కెట్ ధర ఇచ్చేసినాము తీసుకోండి అని చెప్తున్నారు. కానీ ఆడికి పోయి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి పోతే మాకేం చెప్పలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. అదిలో ఇంకోటి ఏమిటంటే కూటమి నేతలు ఇంకోటి ఆలోచిస్తూ కష్టాలు పడి 2 రూపాయల లెక్కన 3 రూపాయల లెక్కన తోలుతా ఉంటే కమిషన్లు కూడా టోకన్కి కమిషన్ కేజీకి మాకు 1 రూపాయి ఇస్తే మీకు ముందు పెడతాము అనేది కూడా వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళే చచ్చిపోతా ఉంటే వాళ్ళని ఇంకా వాళ్ళ కమిషన్ రూపంలో రైతులను హింసిస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు మేము చెప్తాను ఏ రైతుకు బాగుండదు. ఇంతకు ముందు కూడా చెప్పినాం, చంద్రబాబు నాయుడు రాజు పరిపాలిస్తే ఆ రాజు సమంగా పరిపాలిస్తే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేసి ఇంతకుముందే మనం చూసాం. చంద్రబాబు నాయుడు వస్తే వాటర్ ట్యాంకులు రోడ్ల మీదకి వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే మామిడికాయలు రోడ్ల పక్కన ట్రాక్టర్లతో అన్లోడ్ చేసి ఎవరికి తెలియకుండా, తెలిస్తే ఊరికి పోతే ఏమంటారు మామిడికాయలు అమ్ముకోలేకపోయినామంటారని, 3వ కంటికి తెలియకుండా అమ్మేసినానని చెప్పి రోడ్డు పొడగాకు మా కింద పోయేస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నాడని తెలుసుకొని ఇప్పుడు తగతగలాడుతున్నారు. 1 రూపాయి పెంచేసినాము, 2 రూపాయలు పెంచేసినామని. ఇన్ని రోజులు ఆడిపోయింది జగన్మోహన్ రెడ్డి. వస్తూ ఉంటే మాత్రం ఈరోజు చలన వస్తుంది. ఇంతకుముందు ఆడిపోయింది ఈ గవర్నమెంట్కి. ఇప్పుడు 2 రూపాయలు కూడా ఇప్పుడు తీసుకున్నా కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కోలేదు. డబ్బులు పాపం 2 రూపాయలకి ఇస్తాడు, 3 రూపాయలకి ఇస్తాడంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు దేహ అంటే అప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి ఉంది. నిజంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ కానీ దయచేసి ఈ రాత్రులను ఆడుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం తప్పకుండా ఇప్పటికే తెలిసిపోయింది. చూస్తూ ఉంటే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చినారు. నడిచి అసలు అడ్డకిచ్చేస్తే మమ్మల్ని కూడా అడ్డకిచ్చినారు. మళ్ళీ మేమంతా కూడా 6 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు విలేజ్ల్లో నడుచుకొని వచ్చినారు. ఈ వరకు అన్నం తినలేదు. ఈరోజు టైం ఎంత అవుతుంది? అందరూ రైతులు 6 నుంచి అన్నం తినకుండా ఇక్కడ ఉండారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, మేధావులు తెలుసుకోవాలా. చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు, మనకు అమరావతి కాదు. కాబట్టి
దయచేసి రైతులను ఆదుకొని రైతులను బాగు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున. అమ్మ ఏం చెప్తారమ్మా, జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఎక్కడికాడ అడ్డుకుంటున్నారు కదా, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? మేము జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వచ్చాము. మాది ఎదురుగుప్ప మండలం దేవరగూడపల్లి గ్రామం, మా పంచాయతీ దేవరగూడపల్లి పంచాయతీ. మేము జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వచ్చాము. మేము వచ్చే దారంతా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం, ఆటో రానికుండా చేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మేము బాగలేదని చెప్పుకుంటూ కూడా మేము వంకలో వాగుల్లో చెట్లల్లో గుట్లల్లో పెన్షన్లు దాటుకుంటూ గోళ్ళ దాటుకుంటూ అంత కష్టపడి అవస్థతో అభిమానంతో వచ్చాము. కానీ నా బంధువులు నా స్నేహితులు చేయనే మంచి పని నాకు చేశారు. నాకు ఆయన గురించి అభిమానంతో నేను మోకాళ్ళ నొప్పితో కూడా నేను వచ్చాను. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాకు ఒంటరి మహిళకి ఇల్లు ఇచ్చేది లేదు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒంటరి మహిళకి ఎందుకు ఇల్లు నేను ఇస్తాను అని ఇచ్చినారు. ఆ ఇల్లు కట్టుకొని నేను ఆ ఇంట్లో నివసిస్తూ నా బంధువులు చేయని సహాయం నాకు అభిమానంతో నాకు జగన్మోహన్ రెడ్డి నాకు చేశాడు. కాబట్టి నేను అభిమానంతో ఇంత దూరం వస్తే నన్ను రానికుండా ఎక్కడంటే అక్కడ మా ఆటోలు నిలిపి మమ్మల్ని రానికుండా ఎట్టట్టో ఇబ్బంది పాలు చేసినారు. కానీ మేము అభిమానంతో వచ్చాము. మేము జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో వచ్చినాము. జై జగన్, జై జగన్. పూర్తిగా పెద్ద ఎత్తున రైతులైతే వస్తున్నారు, ఏం చెప్తారు అన్నా? సామాన్య రైతుడు ఇంకా బతకడు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఒక మామిడి పంటకు 3 సార్లు ముందు కొడితేనే పంట నిలిచిండేది. ఆ పంట నిలిచిన పంటని అమ్ముకుండేదానికి కూలీలకి బాడీకి సరిపోతుంది. ఈయన చేసిండేది ఏమరా అంటే 12 రూపాయలు ఈయన పెడితే వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళకే 12 రూపాయలు. మనం పోతే 2 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా? రైతులకు ఈ పంట ఈ 2 రూపాయలు 3 రూపాయలకి 2 రోజులు మనం వెయిటింగ్, మన ట్రాక్టర్ బాడీగా మనమే కట్టాలా. లాస్ట్కి మనం ఏం చేస్తామంటే గోయిందా గోయిందా అని వెంకటేశ్వర మొక్కలు తప్పితే ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య రైతు ఏమీ పైకి రాడు, చచ్చిపోవాలి లాస్ట్కి. ఈయనేమో మద్దతు ధర ప్రకటిస్తాడు, 4 రూపాయలు ఇస్తాడు. 4 రూపాయలు కూడా ఎవరికి కూడా ఇస్తాడంటే వాళ్ళకే, మన వాళ్ళకి ఇస్తాడని నమ్మకం లేదు. ఇది జై జగన్, మీ అన్నగారే చూసుకుంటాడు. ఈయన చేసే పని నిర్వాహకం అంతా తప్పుడు పనే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దామల చెరువు సార్, దామల చెరువు సార్, పులిచెల్ల మండలము దామల చెరువు. 40 టన్నులు తోలినాను. 2 రూపాయల్లో కోసిన కూలీలు ట్రాక్టర్ ఎత్తుకోకపోతే 10,000. 2 రూపాయలు 5 టన్నులు కోస్తే ఆడ కూలీలు 3,500, ట్రాక్టర్ బాడీకి 3,000 పోతే 3,000 కోస్తున్నాం. మందులు కొట్టింది అప్పు, మందులు అప్పు తెచ్చిందామని కొట్టు. రైతులకి మందు కొట్టింది ట్రాక్టర్ బాడీకి అన్నీ ఇచ్చాం. ఈరోజు మందులకు కూడా జాలేదు. ఈ కూలి పోయి మందులకు కూడా జాలే కూటమి ప్రభుత్వం. అదే జగనన్న ప్రభుత్వంలో నిరుడు 22,000 నుంచి 27,000 దాకా 30,000 దాకా కూడా పోయినాయి. ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా పంట ఎక్కువ వచ్చింది. ఆ రోజు 15,000 నుంచి 10,000 నుంచి 18,000 19,000 దాకా కూడా పోయినాయి. అంతకుముందు సారి కూడా అంతకుముందు సారి 18,000 నుంచి 45,000 దాకా పోయినాయి జగనన్న ప్రభుత్వంలో. ఈరోజు కూటమి ప్రభుత్వంలో 2 రూపాయలే ఇచ్చిన 40 టన్నులు 2 రూపాయలకి ఇచ్చాం సార్. ఏమో మాకు పరిస్థితి, మందులు కొట్టింది పోయింది, ఎరువులు పోయింది, అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. కనీసం కోత కూలీలు చంద్రబాబు మొత్తం పోయింది సార్. ఏమీ లేదు. కనీసం రైతుకి 1 రూపాయి ఆదాయం అంటే మామిడి పంటలోనేమో, మామిడి పంట తప్పించి మాకు ఏమీ లేదు. ఆ మామిడి పంటే మాకు దిక్కు, ఇంకేది మాకు దిక్కులేదు. ఇంకా మడి అదంతా మేము చేయము, మామిడికాయలే. కానీ ఈరోజు 2 రూపాయల కంటే 40 టన్నులకి 40 టన్నుల దానికి 40 టన్నులకి 80,000 వచ్చింది. 80,000లో కోత కూలీలు 40,000 పోయినాయి, బాడిగలు 25,000 నుంచి 25,000 పోయినాయి. మిగిలింది ఎంత? 15,000. మందుల ఖర్చు, దున్నిన ఖర్చు ఏ రైతు మిగిలినాడు? అదే గత ప్రభుత్వంలో 22,000 నుంచి 28,000 దాకా అమ్మాయి. నేను నిజమే చెప్తున్నా సార్, అబద్ధం చెప్పలేదు. అంతకుముందు సారి కూడా పంట ఎక్కువ వచ్చింది. 15,000 నుంచి 16,000 17,000 10,000కి తగ్గలేదు. ఈరోజు ఫ్యాక్టరీలో 8 రూపాయలు 7 రూపాయలు అని చెప్తున్నాడు. ఫ్యాక్టరీకి పోతే వారం రోజులు 4 రోజులు 5 రోజులు బండి ఉంటుంది. మేము బాడీకి బండ్లు పెట్టి అదంతా తట్టుకోలేక ర్యాంపుల్లోనే ఇచ్చాం. 2 రూపాయలే మాకు ఇచ్చారు.
దాని మించి ఎవరు ఇవ్వలేదు. ఈ మాట చెప్పేస్తాను. ఈరోజు రైతులు ఎట్లా బాధపడుతున్నారంటే మామిడి రైతులే కాదు అన్ని విధాలుగా అన్ని రైతులు కూడా ఈరోజు చాలా వరకు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో వచ్చేసినారనమాట. ఎందుకంటే రైతులు సన్నకారు రైతులు కానీ మిగతా టమాటా రైతులు కానీ మామిడికాయ రైతులు కానీ అన్ని రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతవరకు చంద్రబాబు నాయుడు ప్రజలకి మోసం చేస్తున్నారంటే అసలు ఒక గిట్టుబాటు ధర కాదు కదా, ఒక కనీసం వాళ్ళకి మద్దతు ధర కూడా పలికే పరిస్థితుల్లో లేకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చేస్తున్నారన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా ఈడుండే మేము రైతులు అందరూ కూడా కలిసి అందరూ కూడా ఆయన వస్తే ఆయనకి చొక్కా పట్టుకునేసి మాట్లాడి వాళ్ళని అడగాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం అనమాట. జై జగన్. ఏం చెప్తావు? అందరికీ నమస్కారం. పర్మనెంట్ మండలము చిత్తూరు జిల్లా మాది. మాకు గిట్టుబాటు డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు దానికోసము మా జగనాన్ని కోసము మేము ప్రాణం ఇచ్చేంత వరకు నెక్స్ట్ 2029లో మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మాది ఐరాల మండలం పి ఎర్రేపల్లి గ్రామము. నేను ఎర్రేపల్లి నుండి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇటు బంగారుపాలెం మండలానికి వచ్చాను. ఒకటి మా రైతు గోష్ట ఏమిరా అంటే 10 రూపాయలు ఉన్న గిట్టుబాటు ధర 8 రూపాయలు ప్లస్ 4 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు. 12 రూపాయలు ఉంటే కూడా మేము సంతోషమే. ఇప్పుడు ప్రస్తుతం ర్యాంపులు ఈ రోజు వరకు ర్యాంపులో కూడా చూసుకోండి 2